అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే సవాల్ విసురుతున్నా అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా రైతులకు మీరు సున్నా వడ్డీ కింద ఎంత డబ్బు ఇచ్చారో మీరు చెప్పండి అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. ఎంత డబ్బు ఇచ్చారో చెప్పండి. నోరు ధరిస్తే అధ్యక్ష 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 నేను రికార్డులు తెప్పిస్తా అధ్యక్ష, నేను రికార్డులు తెప్పిస్తా. మీరేమి ఇచ్చినారో అసలు ఇవ్వలేదు అని చెప్పి రికార్డులు నేను తెప్పిస్తా. నేను ఆ రికార్డులు తెప్పించి నేను పెట్టి చూపించిన తర్వాత వెంటనే పైన తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతానని అడగని చెప్పి అడుగుతాను అధ్యక్ష. రెడీనా? రికార్డు తెప్పిస్తా, నేను రికార్డు తెప్పిస్తా. ఇప్పుడే రికార్డు తెప్పిస్తా, ఇప్పుడే అధ్యక్ష. సమయంలో ఉపాధి కల్పించేందుకు ఏ రకమైన పనులు చేపట్టాలో వాటి ప్రణాళికలు కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. యాజ్ ఎ స్టాండ్ బై ఆప్షన్ అవన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఇవి కాక అధ్యక్ష, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా సరే మీరేదైనా చెప్పాలనుకుంటే, సూచనలు ఇవ్వాలనుకుంటే, సలహాలు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఇవ్వండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచి మనసుతో ఇవన్నీ కూడా నేను స్వీకరిస్తానని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా చెబుతూ సలహాలు ఇవ్వమని కోరుతూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. రైతుల ప్రభుత్వం అధ్యక్ష, ఇంతకు ముందు ఆ శాసనసభ్యుడు మాట్లాడుతూ అన్న మాటలు అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు ఈరోజు మేము ఒక కొత్త పథకం తీసుకొచ్చాము, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చాము అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే చట్టసభలో సింపుల్ క్వశ్చన్ అడిగాం, ఆయనేమో ఇంతకు ముందు నుంచే ఉన్నది పథకము అని చెప్పి చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే, నిజంగానే ఈ పథకం నిజంగానే ఉంటే 2014 నుంచి 2019 దాకా వాళ్ళ హయాం ఈ సున్నా వడ్డీ అన్న పథకానికి, రైతులకు ఇచ్చిన సున్నా వడ్డీ అన్న పథకానికి వీళ్ళు ఎంత డబ్బులు కేటాయించి, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులు ఖర్చు చేశారు మీరు చెప్పమని చెప్పండి. అది నేను రికార్డు తెప్పిస్తా, నేను రికార్డు తెప్పించి మీకు చూపిస్తా. సున్నా వడ్డీ అన్న పథకమే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితుల్లో, సున్నా వడ్డీకి అసలు రూపాయి కూడా డబ్బు ఇవ్వని పరిస్థితుల్లో ఎంత బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, ఎంత అన్యాయంగా బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, అదేదో పథకం ఉందని, అదేదో పథకం రొటీన్ గా జరుగుతూ ఉందని, అదేదో మేమేదో కొత్త పథకాన్ని ఇప్పుడు తీసుకొచ్చేదానికి, కనీసం ఒక కొత్త పథకం దీనివల్ల రైతులకు మేలు జరుగుతూ ఉంది, రైతులకు ఇంత మంచి జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఒక మంచి మనసుతో ఇటువంటి మంచి పథకం తీసుకొచ్చినందుకు సంతోషించాల్సింది పోయి, దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది పోయి, వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి అధ్యక్ష? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళు రాక్షసులా మనుషులా అన్నది ఒక్కసారి వీళ్ళ గుండెల మీద వీళ్ళ చేతులు వేసుకొని ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. మాట్లాడండి రామానాయుడు గారు, మాట్లాడండి రామానాయుడు గారు, చెప్పండి మాట్లాడండి. అధ్యక్ష, గవర్నమెంట్లు పనిచేసేటప్పుడు ఇప్పుడు ఒక మాట అన్నారు, వ్యవసాయ అభివృద్ధిలో అధ్యక్ష దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ 11% నేను ఒప్పుకోవడం కాదు, నిన్నే మంత్రి ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. గవర్నమెంట్ పాలసీల ప్రకారం వినండి, ఒకప్పుడు నేను కాదండి రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి, వెరిఫై చేస్తున్నామని నేను దానికి చెప్పలేదు. ఆయన సమాధానం ఏం చెప్పలేదు, ఆయన సమాధానం ఏం చెప్పాలి? గవర్నమెంట్ కు పాలసీ ఉంటుంది, గవర్నమెంట్ కు
రెడ్డి కూర్చోండి ప్లీజ్. రమేష్ ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు దిశ ఆయన నేను లెక్కలు రాసుకోవడం కాదు. ఇది అభివృద్ధి అనేది జిఎస్డిపి లేకుంటే జీడిపి అనేది ఎవరి పార్టీకి వాళ్ళు లెక్కలు రాసుకుంటే మీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు, మీరు మంత్రిగా ఉంటే మీరు రాసుకునేది కాదు. కొన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్టింగ్ చేస్తారు, వాళ్ళ అనుమతితోనే వీళ్ళు జరుగుతాయి. ఆ లెక్కలు కూడా తెలియకుండా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారంటే ఏ విధంగా చేస్తారో దేవుడికి తెలియాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. మీరు రేపు రాయని లెక్కలు రాసుకోండి కూర్చొని ఇంట్లో. ఇప్పుడు మీరు చెప్పారు మీ ఉద్దేశం చూస్తామంటే మీరు లెక్కలు మీరు రాసుకునే పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష, వ్యవసాయం అండ్ అలైడ్ అనేది వినండి సార్, ఇదేంటి కనీస మర్యాద లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధ్యక్ష ఒక్కొక్క పాలసీ పెట్టుకుంటాం. ఈరోజు మీరు కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే, కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుండి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అదే మనకు అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు గవర్నమెంట్ లో మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. దేనికి రైతులకు ఇచ్చామో రైతులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు మీ ప్రభుత్వ విధానాల వల్ల రోడ్డు మీదకి వచ్చి కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు భవిష్యత్తు రైతులు తెలుస్తామని మాట్లాడితే ఎవరు నమ్ముతారని అడుగుతున్నా. అధ్యక్ష, ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు రైతులకు ఏమి ఇస్తాం అవన్నీ చెప్పాం, అవన్నీ ఇచ్చాం. ఆ రికార్డ్స్ మీకున్నాయి. ఇవ్వండి, లేకపోతే అది మీరు ఇస్తామని చెప్పండి. కానీ కనీసం ఇప్పుడు చెప్పండి, లేకపోతే ఇది చెప్పండి, మీరు రాజీనామా చేస్తే చెప్పలేదే. మీరు ఇస్తున్నారు ఇవ్వలేదని నేను మాట్లాడలేదు. మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, దేశంలో వ్యవసాయం అలైడ్లో వీఆర్ నెంబర్ 1. అది వాస్తవం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే బాగా చేస్తారు, చేయండి. మేమేం మాట్లాడలేదు. నిన్న మాల వీరాంజనేయ స్వామికి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తే నేను కూడా ధన్యవాదాలు చెప్తాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే పనులు చేస్తూ నీతులు చెప్పడం మంచిగా రామచంద్రారెడ్డి గారు నీతులు చెప్తున్నారు. రెడ్డి గారు మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, ప్లీజ్ ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీ రైతు సదస్సుకు రానియకుండా చేశారు. ఎంత దౌర్జన్యం. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కాదు, కరెక్ట్. అది ఒక ఎమ్మెల్యే కూడా దబాయించే పరిస్థితికి వస్తుంది. రౌడీజం అధ్యక్ష, ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, కరస్పాండెంట్ బెదిరిస్తాడు. మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దానికి. మీరు ఒక కరస్పాండెంట్ గారు ఒక పత్రికా విలేకరులు మీరు బెదిరించే తీరుకు మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అప్పుడు డెఫినెట్ గా ఆయన చేసిన పనికి నేను అభినందిస్తా. గుర్తుపెట్టుకోండి, రౌడీజం చేయలేరు మీరు. కొంచెం కలిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి ఎన్నిసార్లు అభినందించాడు అధ్యక్ష? మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించాడు? రికార్డు చూడండి. నేను చెప్పాను అధ్యక్ష చాలా స్పష్టంగా. రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఆయన చెప్పానండి, మేము ఇచ్చామా లేదా, ఎంత ఇచ్చామో చెప్పానండి. రికార్డు చెప్పడం నా బాధ్యత కాదు. ఈ రోజు మీరు 0 వడ్డీ అంటున్నారు, ఇవ్వండి, తప్పలేదు. ఇంకొక పక్కన రైతుల ఆత్మహత్యలకు మీరు తెలుగుదేశంలో తక్కువ ఇచ్చారు, 1450 ఉన్నాయి, 1500 నేను ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 14,500 మంది ఉన్నారు ఆత్మహత్య చేసి. అందరికి ఇవ్వండి, 7 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వండి, చెప్పుకోండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడడం లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు 0 వడ్డీ ఇచ్చారా లేదా, మీ దగ్గర లెక్కలున్నాయా, మీ దగ్గర ఉంటే చెప్పండి. నా దగ్గర లెక్కలంటే ప్రభుత్వం అంటే మొత్తం లెక్కలు పెట్టుకుంటాం అధ్యక్ష. ఆ విషయం కూడా ఆ మాత్రం ఆలోచన కూడా మీకు లేకపోతే ఇంకా అనుభవం లేదు ముఖ్యమంత్రి గారు. రేపటి నుంచి మీ పేషీలో మీరు రాజకీయ లెక్కలు చెప్తారు తప్ప మీ సొంత లెక్కలు మీరు చెప్పలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సెక్రటరీ రాయిస్తే అది చదువుతారు మీరు. ఇప్పుడు కూడా మీరు అన్నారు రికార్డు తెప్పి చెప్తానని. రికార్డు చెప్పకపోతే మీరు చెప్పే పరిస్థితులు లేరు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఉందాతనం ఉంటుంది. ఇష్ట ప్రకారం మాట్లాడితే ఉందాతనం పెరగదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. Please subscribe to
Mirrors TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.